సైబర్ మోసగాళ్లకు బ్యాంకర్లే సహకరిస్తున్నారా? అందుకే తమ అకౌంట్లో డబ్బు కాజేశారని బాధితులు లబోదిబోమంటున్నా రికవరీ కావడం లేదా? కొందరి అవినీతికి అందరూ బలైపోతున్నారా? అసలు ఈ అకౌంట్కు డబ్బు పంపండి, ఆ అకౌంట్కు డబ్బు పంపండి అంటూ సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్లను ఎలా ఇవ్వగలుగుతున్నారు? విదేశాలకు ఏ స్థాయిలో తరలించగలుగుతున్నారు? సామాన్యుడు బ్యాంకు ఖాతా తెరవాలంటే బ్యాంకు సిబ్బంది 1,00,000 షరతులు చెబుతున్నారు. ఆధార్ కార్డుల్లో చిన్న స్పెల్లింగ్ తప్పున్నా కుదరదు పోవయ్యా అంటూ పంపించేస్తారు. ఆ కాగితం తీసుకురా, అడ్రస్ సరిగ్గా లేదు, పాన్ కార్డులతో పేరు మ్యాచ్ కావడం లేదు అంటూ 1,00,000 క్వైరీస్ వేస్తారు. కానీ షెల్ కంపెనీలు పెట్టి తప్పుడు చిరునామాలు, సంతకాలతో పెద్ద సంఖ్యలో ఖాతాలు తెరిచే సైబర్ నేరగాళ్లకు మాత్రం ఇవేమీ అడ్డు కావు. బ్యాంక్ అధికారులకు ఎంతో కొంత సమర్పిస్తే చాలు, ఆ అకౌంట్లు తెరిచి పాస్బుక్లను పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన మునావర్ మహ్మద్, అరుల్ దాస్, షమీర్ ఖాన్, ఎస్ సుమైర్ స్నేహితులు. అయితే మహ్మద్ స్నేహితుడు లఖన్వూకు చెందిన నయీం ఒకసారి అతడికి ఫోన్ చేశాడు. లఖన్వూలో చిన్న పని ఉంది, అది పూర్తి చేసుకుని వెళ్తే డబ్బులు కూడా వస్తాయి, నీతో పాటు మరో 3 తీసుకుని హైదరాబాద్ రా అంటూ మెసేజ్ పెట్టారు. వారు చెప్పినట్లే నయీం తనతో 3 తీసుకురాగా వారి పేరిట నకిలీ ధ్రువపత్రాలతో 33 షెల్ కంపెనీలను సృష్టించి 61 బ్యాంకు ఖాతాలను తెరిచారు. ఈ ప్రక్రియలో బ్యాంక్ అధికారులు కొంత పుచ్చుకున్నారు. లఖన్వూకు చెందిన 4 కొంత తీసుకుని వెళ్లిపోయారు. సీన్ కట్ చేస్తే లఖన్వూలో 4 అరెస్ట్ అయ్యారు. ఆరా తీయగా వారి బ్యాంకు ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా 128 కోట్ల రూపాయలను కొల్లగొట్టారని తేలింది. అంతేకాదు బ్యాంకర్ల సహకారంతో ఆ సైబర్ నేరగాళ్లు వివిధ ప్రాంతాలలో 109 బ్యాంకు ఖాతాలను తెరిచి 2 ఏళ్లలో 712 కోట్లు కాజేసినట్లుగా వెల్లడైంది. బ్యాంకర్ల అవినీతి, నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది. పలు సైబర్ మోసాలలో నేరగాళ్లు ఇలాగే వేరొకరి ఖాతాలో డబ్బులను వేయించి వారిని ఇరికిస్తున్నారు. ఈ బ్యాంకు దందా వ్యవహారం ఈడీ దృష్టికి వెళ్లింది. బ్యాంకర్లకు నోటీసులు ఇచ్చినా బ్యాంకుల నుంచి గాని ఆర్బీఐ నుంచి గాని ఎలాంటి స్పందన లేదు. సైబర్ నేరగాళ్లు దోచుకోవాలన్నా, ఆ దోచుకున్న సొమ్మును తీసుకోవాలన్నా, విదేశాలకు తరలించాలన్నా బ్యాంకు ఖాతాలే ఆధారం. అవే లేకపోతే సైబర్ నేరాలలో డబ్బులు కొల్లగొట్టడం అసాధ్యం. అందుకే వారు బ్యాంకు ఖాతాలను తెరవడానికి దళారీ వ్యవస్థను ఆశ్రయిస్తారు. వారి ద్వారా డబ్బులను ఆశ చూపి ఆ ప్రలోభానికి లొంగే బ్యాంకర్లకు వలవేస్తారు. వారితో కుమ్మక్కై నకిలీ ధ్రువపత్రాలతో ఎలాంటి విచారణలను లేకుండా ఖాతాలు తెరుస్తున్నారు. డెబిట్ కార్డ్, చెక్ బుక్, ఫోన్ నంబర్ వంటి క్రెడెన్షియల్ ను తీసుకుని ఆ ఖాతాలను సైబర్ నేరాలకు వినియోగిస్తున్నారు. ఇలా నకిలీ ధ్రువపత్రాలతో బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేయడం ఒక ఎత్తైతే, ఆయా ఖాతాలలో రోజు లక్షల్లో డబ్బులు వచ్చి పడుతున్నా బ్యాంకర్లు పట్టించుకోకపోవడం మరొక ఎత్తు. నిజానికి ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి బ్యాంకు ఖాతా పైన అధికారులు నిఘా ఉంచాలి. నిబంధనలకు విరుద్ధంగా ఆ అకౌంట్లలోకి డబ్బులు వచ్చినా, అనుమానిత ఖాతాల ద్వారా భారీ లావాదేవీలు జరిగినా బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి వాటిని స్తంభింపజేయాలి. అక్రమ లావాదేవీలు నిజమని తేలితే పోలీసులు అరెస్టులు చేయవచ్చు. అలా చేస్తేనే సైబర్ నేరగాళ్లలో భయం పడుతుంది. కానీ అసలు బ్యాంకుల్లోనే పర్యవేక్షణ కొరవడింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఉన్నత అధికారులు రంగంలోకి దిగి సైబర్ నేరాలను అడ్డుకోవడానికి, కరెంటు ఖాతాలను పర్యవేక్షించడానికి, అక్రమ ఖాతాలపై నిఘా పెట్టి సైబర్ క్రిమినల్స్ వినియోగిస్తున్న ఖాతాలను గుర్తించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరాలలో పోలీసులు ఎంతమంది నిందితులను అరెస్టు చేస్తున్నా డబ్బుల రికవరీ రేటు మాత్రం అంతంత మాత్రంగానే ఉండటానికి కారణం, బాధితులు పోగొట్టుకున్న సొమ్ము నిమిషాల వ్యవధిలోనే ఇతర ఖాతాలలోకి మళ్లుతోంది. దాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చేస్తున్నారు. దీంతో పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. ఇటీవలే హైదరాబాద్ పాత బస్తీ ఎస్బీఐకి చెందిన 6 ఖాతాలలో 175 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. ఈ డబ్బంతా క్రిప్టో రూపంలో చైనాకు తరలిపోయిందని దర్యాప్తులో తేలింది. దీనికి అక్కడ బ్యాంకు మేనేజర్ సహకరించినట్లుగా తేలింది.